నమస్తే, వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నలుపోలు మధు రాయల్, ఆర్టీసీ మాజీ గౌరవాధ్యక్షులు, రాయలసీమ మహాబలిజ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు తొండపునాటి రమేష్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జన్మదిన సందర్భంగా గజమాలతో సత్కరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నలుపోలు మధు రాయల్, తొండపునాటి రమేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం, చెట్లు నాటడం, చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. దగ్గుపాటి ప్రసాద్ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. అనంతపురం ప్రజలకు మనసులు గెలుచుకున్న దగ్గుపాటి ప్రసాద్ మరింత ముందుకు వెళ్లాలని కోరారు. ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలనే ఉద్దేశంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టీడీపీ సీనియర్ నాయకులు నలుపోలు మధు రాయల్, తొండపునాటి రమేష్ తెలిపారు. పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. చెట్ల కార్యక్రమంలో లక్ష్యంగా పెట్టుకున్న దగ్గుపాటి ప్రసాద్ చెట్ల కార్యక్రమం దగ్గరికి ప్రతి ఒక్కరిని లక్ష్యంగా పెట్టుకున్న దగ్గుపాటి ప్రసాద్ చెట్ల కార్యక్రమం ప్రారంభమైంది. ముదమ్మే చేశాడు. ముదమ్మ ఓకే. రైట్, ఓకేనా? ఒక్క నిమిషం పని. ఓకేనా? ఓకేనా? చూడంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా పుట్టినరోజు సందర్భంగా అక్కడక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అర్బన్ ఆఫీస్లో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర 2000 యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాము.
ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపూర్ నగర ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. మరియు పండుగ పర్వదినము. అది ఎందుకంటే ఈరోజు మనసున్న మారాదు, ఎంతో మందికి ఉపాధి చూపించిన పారిశ్రామికవేత్త, ఎంతో మందికి ఆదర్శప్రాయాలు అటువంటి దగ్గుబాటి అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదినంగా ఎంతో మంది కూటి కోసం కోటి విద్యలు, ఎంతో మంది అన్నం పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఈరోజు ఈ పేదల అన్నార్థులందరికీ టిఫిన్ దానం కావచ్చు, మన అదేవిధంగా వృద్ధాశ్రమాల్లోనూ, అదేవిధంగా మూగాపతి స్కూల్లో పిల్లలు కూడా అన్నదానం చేస్తున్నాము. ఈ అన్నదానం చేస్తే ఆయనకు ఈ అన్నార్థులందరూ ఆశీర్వదిస్తారు. దేవుడు ఆయనకి ఆరోగ్య రక్షణ కల్పిస్తారని సభముగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాల ఈరోజు ఉదయం ఇక్కడ పదార్థం మొదలుకొని అక్కడ రక్తదానము, కేక్ కటింగు, చీరల పంపిణీ, చెట్టు నాటే కార్యక్రమం, ఇవన్నీ కూడాను రమేష్, నేను, అదేవిధంగా మా మిత్రులు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారి నాయకత్వం చేస్తున్నాం. దగ్గుబాటి అన్న జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వృద్ధులకు, పేదలకు అందరికీ ఇక్కడ ఉచితంగా టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 9:30 నుంచి ఇప్పుడు మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. అక్కడ రక్తదానం కూడా జరుగుతుంది. మరి మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వృద్ధాశ్రమాల్లో కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అలాగే వస్త్రదానం కూడా మధ్యాహ్నం చీరల పంపిణీ అన్నీ ఏర్పాటు చేశాం. ఈరోజు దగ్గుబాటి అన్న జన్మదిన సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడే ఎంతో అభివృద్ధి చేశాడు. అలాంటిది ఈరోజు ఎమ్మెల్యేగా కావడం అనంతపురం అదృష్టం చేసుకుంది. ఇప్పటి నుంచి అభివృద్ధి పథంలో నగరం పయనిస్తుందని జనమందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఎంతో కోలాహలంగా, ఎంతో సంతోషంగా ప్రజలందరూ దగ్గుబాటి అన్న జన్మదిన శుభ సందర్భంగా సంతోషంగా జరుపుకుంటున్నారు. మా మిత్ర బృందం అందరి తరఫున దగ్గుబాటి అన్నకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన అనంతపురం నియోజకవర్గానికి దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు శ్రావణమాసము, శనివారం చాలా మంచి దినము. ఆయన ఈరోజు నుంచి ఆయన మంచి కార్యక్రమాలు చేయడానికి నిశ్చయించుకున్నారు, శ్రీకారం చుట్టినారు. రక్తదానం చేస్తూ, రక్తదానంతో దాదాపు 100 మంది ఇక్కడ ఆయన తరఫున, వాళ్ళ తరఫున మన అనంతపురం అభివృద్ధి చేయడానికి అందరూ సహకారం అందిస్తూ దగ్గుబాటి ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. ఈరోజు అనంతపురం నగర వ్యాప్తంగా ఒక పండుగ రోజు నెలకొంది. మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న నాయకత్వంలో ఈరోజు అనంతపురం నగరం పురోగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఈరోజు పెద్ద ఆసుపత్రి నందు రమేష్ అన్న మరియు మదన్న ఆధ్వర్యంలో ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దాని కొనసాగింపుగా ఈరోజు 9:30 గంటలకి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చెట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, అదేవిధంగా అనేక వృద్ధాశ్రమాల్లో బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు మా మిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు సంక్రాంతి, ఉగాది అన్నీ కూడా ఒకటేసారి అనంత నగర ప్రజలకు వచ్చిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.